హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టేస్టీ తెలుగు రుచులు. బొబ్బర్లతో వడలు చాలా బాగుంటాయి కదండి. కానీ ఒకసారి ఇలా దోశలు ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఇవి చాలా సింపుల్గా అండ్ చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చండి. ఇప్పుడు ఇవి ఎలా చేయాలో చూసేద్దాం. బొబ్బర్లు ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలండి. ఇవి నానబెట్టుకునేటప్పుడు దీంట్లో ఒక 2 స్పూన్ల వరకు బియ్యం కూడా యాడ్ చేసుకొని నానబెట్టుకోవాలి. నానిన బొబ్బర్లు మనం ఇలా రుబ్బుకోవాలండి. మరి దోసపిండిలాగా లూజ్గా కాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో రుబ్బుకోవాలి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ కలుపుకోవాలండి. ఇందులో మనం ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకొని కొంచెం క్యారెట్ తురుము, కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు దోశలు వేసుకుందాం. పాన్ పెట్టుకొని మామూలు దోశలు ఎలా వేసుకుంటామో అలానే వేసుకోవాలి. దానిపైన ఇలా ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము అండ్ పచ్చిమిరపకాయలు కొంచెం వేసేసుకొని ఆయిల్ వేసేసుకుంటే సరిపోతుంది. దీనికి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. అప్పుడే దోశలు బాగా వస్తాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇలా మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. దోశ వేగిపోయిన తర్వాత వెనక్కి తిప్పి కాల్చక్కర్లేదండి, ఇలా మడతేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అలాగే ఇంకొకటి కూడా వేసేసుకుందాం. మళ్ళీ అదే విధంగా ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసుకుందాం. ఇవి టేస్ట్లోనే కాదండి, హెల్త్కి కూడా మంచిదే. ఇది ఈవినింగ్ స్నాక్స్ కింద చేసుకోవచ్చు, లేదంటే మార్నింగ్ టిఫిన్ కింద అయినా చేసుకోవచ్చు. దీనికి మనకు పెద్దగా టైం పట్టదండి, చాలా తొందరగానే అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మరికొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.